Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో ఈరోజు నేను టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు చాలా రెసిపీస్ దొరుకుతాయి ఇంటర్నెట్లో. కాకపోతే ఇది నేను అన్ని రెసిపీస్ని ట్రై చేసిన తర్వాత ది బెస్ట్ అనిపించిన రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా హస్బెండ్కి నేను చేసే టమాటో రైస్ అంటే చాలా ఇష్టం. సో వన్స్ ఇన్ అ వీక్ తను అడుగుతూనే ఉంటాడు, చేసి పెట్టు అని. దీంట్లో దాల్ ఏం యూస్ చేయరండి, ఊరికే రైస్తో చేస్తాము. కొంతమంది దాల్ కూడా వేస్తారు, కానీ నాకు అది ఎందుకు టేస్ట్ బాగా నచ్చలేదు. సో నేను ఒట్టిగా రైస్తోనే చేస్తున్నాను. ఫస్ట్ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయని సన్నగా కట్ చేసుకుంటాను. మీరు పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే కుక్కర్లో చేస్తాం కాబట్టి అవి ఎలాగో ఉడికిపోతాయి. టేస్ట్ మీకు బాగా రావాలి అంటే కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. సో ఇక్కడ నేను 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను సన్నగా. సో ఇది చాలా సింపుల్ రెసిపీ, కుక్కర్లో చేసేసుకోవచ్చు. మీకు డిన్నర్కి లేదా టిఫిన్స్కి ఏదైనా తీసుకువెళ్ళాలి, టైం లేదు అన్నప్పుడు మీరు ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. దీనికి 2 ఆనియన్స్ అండ్ 2 టమాటో, కారం, ఉప్పు, కొత్తిమీర అండ్ కరివేపాకు, ఆలు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నాకు ఇష్టమని వేశాను. సమీర్కి కూడా ఇష్టం లేదు, నా హస్బెండ్కి కూడా ఆలు దాంట్లో ఇష్టం లేదు, నాకు ఇష్టమని వేశాను. ఇక్కడ డ్రై మసాలా, గరం మసాలా ఉంటాయి కదా, చెక్క, లవంగ, యాలక్కి, ఒక యాలక్కి మాత్రమే తీసుకున్నాను, అది వేసుకోకపోయినా పర్లేదు. అండ్ లవంగ, కొంచెం జీలకర్ర అండ్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ అండ్ లవంగా తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అండ్ ఆయిల్ 2 మిక్స్ చేసి కుక్కర్లో వేసుకొని అది వేడైన తర్వాత ఇవన్నీ గరం మసాలా తీసుకున్నాం కదా, బే లీఫ్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్ చాలా రెడ్ అయితే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంత ఆనియన్ని రెడ్ కానిస్తారో డిష్ అంతా బాగుంటుంది. ఈవెన్ చికెన్, మటన్లో కూడా ఆనియన్స్ని పేషెన్స్తో బాగా రెడ్ అవ్వనివ్వాలి, బ్రౌన్ అవ్వనివ్వాలి. దానికి చిన్న టిప్ ఏంటంటే దాంట్లో సాల్ట్ వేస్తే తొందరగా అయిపోతాయి అంటారు, కానీ నాకేదో అంతే టైం తీసుకుంటాయి అనుకుంటాను నేను, సాల్ట్ వేసినా వేయకపోయినా. సో ఇక్కడ ఆనియన్స్ రెడ్ కాకముందే నేను ఒక చిన్న పొటాటోని కట్ చేసుకొని దాంట్లో వేసాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అండ్ చెప్పాను కదా సాల్ట్ వేస్తే ఆనియన్స్ రెడ్ అయిపోతాయని, సో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దాన్ని బాగా మగ్గనివ్వాలి. ఎంత రెడ్ అవుతుందో ఎంత బాగా మగ్గుతాయో బిఫోర్ యాడింగ్ రైస్ ఆర్ వాటర్ చాలా బాగా టేస్ట్ వస్తాయి. సో ఇక్కడ చూసారు కదా, కొంచెం బాగా రెడ్ అయిపోయాయి నా ఆనియన్స్. సో ఇక్కడ నేను 2 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటోస్ మాత్రం సన్నగా కట్ చేసుకోండి, దాన్ని జ్యూసీ మంచిగా వస్తుంది. పల్పీగా పెద్దగా పెడితే అంత రాదని నాకు అనిపిస్తుంది, మీ ఇష్టం ఇంకా. అండ్ దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, ఇంకా కారం పొడి వేసాను. మా ఇంట్లో కారం కొంచెం రెడ్గా అవ్వట్లేదు, ఎందుకో పాతగా అయినట్టుంది. సో నేను కాశ్మీరీ లాల్ మిర్చి ఉంటుంది కదా, అదొక స్పూన్ వేసాను, ఎందుకంటే సమీర్కి కొంచెం రెడ్డిష్గా ఉండాలి డిష్, అప్పుడే తినాలనిపిస్తుందంట తనకి. కొంచెం కలర్లెస్గా ఉంటే మరీ తినడం అంత బాగుండదు. టేస్ట్ వైజ్ బాగానే ఉంటుంది, కానీ చూడ్డానికి కూడా బాగుండాలి కదా. సో దానికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ మిర్చి వేసాను, లాల్ మిర్చ్ రెడ్డిష్ కావడానికి. అండ్ 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ వేసుకున్నాను. జీరా పౌడర్ వేస్తే డైజెషన్కి కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది మీకు. సో ఇక్కడ కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అది మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే, ఎందుకంటే మీరు ఆల్రెడీ గరం మసాలా వేశారు కదా డ్రై దాంట్లో, సో పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం వీడియో కోసం వేశాను, మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో చాలా మగ్గిన తర్వాత ఇలా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నేను కడిగి నానబెట్టేసుకున్నాను. మరీ ఎక్కువగా నానబెట్టుకోకండి, రైస్ సాఫ్ట్ అయిపోతుంది ఫుల్గా. ఇది ఎంత డ్రైగా ఉంటుంది కదా, ఉదురుదురు అన్నం అంటాం మేము, మీరేమంటారో తెలీదు, అలా డ్రైగా ఉంటే బాగుంటుంది. సో 2 గ్లాస్ ఆఫ్ రైస్కి 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను నేను, ఎందుకంటే టమాటో, ఆనియన్ అందులో కూడా వాటర్ రిలీజ్ అవుతుంది కదా, సో అది సమానం అయిపోతుందని 3.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా దీనికి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సన్నగా కట్ చేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకోవాలి పైన. గార్నిషింగ్కి కూడా పైన వేసుకోండి, కానీ కుక్కర్లో వేసేటప్పుడు కూడా కొంచెం వేయండి, అది టేస్ట్ వేరేనే వస్తుంది మీకు. అండ్ 1 మోర్ టిప్ ఏంటంటే
కుక్కర్ దింపేస్తారు కదా విజిల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాతనే కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత దాని లిడ్ తీసేసి అన్నంని బాగా కలుపుకోండి. అప్పుడు మీకు గట్టిగా ఉండదు. కుక్కర్లో రైస్ గట్టిగా అయిపోతుంది అని చాలామంది అంటుంటారు కదా. సో అలా కొంచెం వేడి అన్నం ఉన్నప్పుడే దాని పైన కిందికి ఇలా కలుపుకునేస్తే ఇంకా నార్మల్ వెజల్లో చేసినట్టు అయిపోతుంది. సో ఇక్కడ కుక్కర్ మూత పెట్టేశాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.